ఆ నలుగురిలో వీడు ఒకడు. నిజం రప్పించు. ఆ రోజు రెస్టారెంట్లో గొడవ పడింది మీరేనా? అవును సార్, కానీ తెలియక జరిగిన పొరపాటు. ప్రియా ఎక్కడా? నా చెల్లెలెక్కడ్రా? సార్ మీరు ఏమంటున్నారు నాకు అర్థం కాల. తనతో మీరు గొడవ పడ్డప్పటి నుంచి తను కనబడటం లేదు. సార్ ఆ తర్వాత మీ చెల్లి చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా? చెప్పరా, నా చెల్లెలెక్కడా? నేను చెప్పేది కొంచెం వినండి. మీ చెల్లెలు మేమే. ఎక్కడ్రా నీ ఫ్రెండ్స్? నాకు తెలియదు. చెప్పరా. తప్పు చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు. మీరు అనుకుంటున్న తప్పు మేం చేయలేదు. అలా చేసుంటే మీ దగ్గరికి వచ్చేవాడినా? కొంచెమైనా ఆలోచించరా. రాయ్, నువ్విప్పుడు ప్రాణాలతో ఉన్నావంటే అందుకొక్కటే కారణం. నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేలోగా నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నువ్వు చెప్పినట్టుగా నీ ఫ్రెండ్స్ ఏ తప్పు చేయలేదంటే ఎందుకని నా నుంచి భయపడి పారిపోవాలి? తప్పు చేయని వాడెప్పుడు భయపడాడు. మీ నాన్నకి ఫోన్ చేయి. నీ మంచిగా చెప్తున్నాను, మాట్లాడు.
నీకు కావాల్సింది నేనే కదా, నన్ను కావాలంటే చంపేయ్. నా కుటుంబానికి దీనికి ఏ సంబంధం లేదు. నీ ఫ్యామిలీ నా దగ్గరే ఉందని తెలిసాక నీకెంత కోపం వచ్చింది. మరి నా బిడ్డ 3 రోజులుగా ఎక్కడుందో కూడా తెలియడం లేదు. నాకెంత కోపం రావాలి? నాకెలా ఉంటుంది? ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ వాళ్ళు వదిలేని ప్లీజ్. నీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా వాళ్ళు నాకు కావాలి. నేను వాళ్ళని తీసుకొస్తాను, కానీ ఈలోగా నా ఫ్యామిలీ కానీ జరిగింది. బస్ బస్. రేపు 10ంటికి నీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా వెతికి పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలి. అంతవరకు నీ వాళ్ళకి ఏమీ కాదు. నేను మాటిస్తున్నాను, 10 దాటిందంటే నీకు నా అనుకునే వాళ్ళు ఈ లోకంలో ఒక్కరు కూడా మిగిలి ఉండరు. అర్థమైందా? వెళ్ళు. మనీనా కమిషనర్ అనుకున్నారా? అన్నా, ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఆయన నంబర్ ఇస్తారా ప్లీజ్? నీ నంబర్ ఇచ్చాడు, రాగానే ఫోన్ చేయమని చెప్తాను. నాకెందుకో మీ ఫ్రెండ్స్ మీదే డౌట్ గా ఉంది సన్నీ. ఒక తప్పు దాచడానికి తప్పు మీద తప్పు చేస్తున్నారు. వాళ్ళు ఏ తప్పు చేసిండ్రన్నా? వాళ్ళు ఏ తప్పు చేయకపోతే వై హావెంట్ దే కాంటాక్టెడ్ యు? ఖచ్చితంగా ఇడియట్స్ అయి పనిచేశారు. వాళ్ళ గురించి నీకేం తెలిసి మాట్లాడుతున్నావు? వాళ్ళు నా ఫ్రెండ్స్. ఏ హక్కుతో నువ్వు నన్ను కొట్టావో అదే హక్కుతోనే నేను అన్నాను. ఇంత చెప్పాక నీకు అర్థం కాలేదంటే నష్టపోయేది నువ్వు మాత్రమే కాదు, నిన్ను నమ్ముకున్న మేమందరం కూడా. తర్వాత నీ ఇష్టం. ఏయ్, ఇలా చూడు, మొదలయ్యారు గారు అమ్మాయి కనపడకుండా పోయిందన్న సంగతి నాకు ముందే తెలుసుంటే ఇందులో దిగవాడిని కాదు. ఏదో నా తమ్ముడు ఒకసారి కాపాడో, దానికి బదులు నేను చేయగలిగింది చేశాను. పైగా ఇప్పుడు పెద్దయినా రంగంలోకి దిగారు. నేనే కాదు, ఎవరొచ్చినా ఏం చేయలేరు. నా మాట విని నా కుర్రాళ్ళు ఎవరో చెప్పాయి, మిగతాది ఆయన చూసుకుంటారు. ఎందుకు నా అందరూ నా ఫ్రెండ్స్ ని అనుమానిస్తున్నారు? ఎందుకంటే తనని చివరిగా మీరే చూశారు, పైగా తనతో గొడవ కూడా పడ్డారు. ఇప్పుడు ఏమన్నారు? కాదన్నా, అమ్మాయిని చివరిగా చూసింది మేం కాదు, ఇంకోటిన్నాడు. ఏమంటున్నావు? జరిగిన దాన్ని బట్టి చూస్తే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళింది. ఆ తర్వాత అమ్మాయి కనిపించకుండా పోయింది. అయితే అమ్మాయితో ఉన్నది 3 రోజులు నా కుర్రాడు కనబడడం లేదు సార్. మీలాగే చాలా మంది వచ్చి అడుగుతున్నారు. ఏంటి సార్, ఏదైనా ప్రాబ్లమా? అతని ఫ్లాట్ నెంబర్ ఏంటి? ఏ బ్లాక్ సార్? 302. ఎవరు? సూర్య ఇల్లుదే కదా? అవును, మీరు 1 సెకండ్ చెప్పండి. మేమైతే అర్జెంట్ గా మాట్లాడాలి, కానీ ఫోన్ రీచ్ అవ్వట్లేదు. సారీ, గో అహెడ్. సూర్య ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు. అమ్మా ఒక్క నిమిషం, తను చివరిగా ఎప్పుడు చూశారు? అది 31st ఈవినింగ్ వాళ్ళ ఇంటి డోర్ తెరిచింది. ఆ తర్వాత చూడలేదు. తన ఫోన్ నంబర్ ఉంటే చెప్తారా? లేదు. పోనీ మా నెంబర్ ఇస్తాం, తను వస్తే ఫోన్ చేయమని చెప్తారా? సరే, ఒక్క నిమిషం ఉండండి. హలో సగా, నేను రాజేష్ ఫాదర్ని. అంకుల్, ఉదయం నుంచి మిమ్మల్ని మీట్ అవుదానే ట్రై చేస్తున్నాను. ఎందుకో? మొదలకి మా గురించి చెప్పేసేవా? లేదంకుల్. గుడ్. నువ్వు బీచ్ పక్కన ఉన్న దర్గాకి వెంటనే వచ్చాయి. 7869. మనం అక్కడ పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఓకే అంకుల్. ఓకే. మన మీటింగ్ గురించి ఎవరికి తెలియకూడదు. నువ్వు అక్కడ వేరా. ఓకే అంకుల్. ఎవరు? కమిషనర్ అంకుల్ ఫోన్ చేశారు. ఆయన ఇప్పుడు ఎందుకు చేశారు?
తెలీదు, బీచ్ తిరున్న దర్గాకి రా అన్నారు. పెడదాం పదా. అన్నా, ఒంటరిగా రమ్మన్నారు. సార్, ఏమైంది? వి లాస్ట్ హిమ్ సార్. జస్ట్ నేరోగా మిస్ అయ్యాడు. బాయ్స్, ఇక్కడ ఎక్కడో ఉంటాడు చూడండి. శంకర్, రైట్ లో వెళ్ళండి. సగా, నిన్ను దర్గా పక్కనే వెయిట్ చేయమన్నానా? ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను ఎవరో చంపడానికి వచ్చారు అంకుల్. కానీ నేను ఇప్పుడు ఎక్కడున్నావు? నేను అక్కడి నుంచి ఎక్కడున్నావు? నేను ఇంకా దర్గా లోపలే ఉన్నాను అంకుల్. అక్కడే ఉండు, అక్కడి నుంచి కదలకు. సార్, వాడింకా దర్గాలోనే ఉన్నాడు. బాయ్స్, వాడు ఇంకా దర్గాలోనే ఉన్నట్ట. వాడు మిస్ అవ్వకూడదు. హరి, లెట్స్ గో. మన మీటింగ్ గురించి ఎవరికి తెలియకూడదు. నువ్వు అక్కడ వేరా. తప్పు చేయని వాడెప్పుడు భయపడాడు. నాకెందుకో మీ ఫ్రెండ్స్ మీదే డౌట్ గా ఉంది సన్నీ. అనుమానమే లేదు, ఇది వాళ్ళ పనే. 10 దాటిందంటే నీకు నారుకునే వాళ్ళు ఈ లోకంలో ఒక్కరు కూడా మిగిలి ఉండరు. స్నేహాన్ని మించింది ఇది లేదన్నావు. స్నేహం అంటే ఇదేనా చెప్పు? కుటుంబము, స్నేహము ఒక్కటే మిగులుతుంది నీకు.